హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. ఇవాళ అయితే నేను మీకు చూపించబోతున్నటువంటి క్షేత్ర దర్శనం ఏంటి అంటే మన బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ఆలయాలను అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో బ్రహ్మదేవుడి ఆలయాలు అయితే మనకు ప్రపంచంలో ఎక్కడా లేవండి, ఒక ప్లేస్లో మాత్రమే ఉందని తెలుసు. ఆ ప్లేస్ అయితే నాకు ఐడియా లేదు, నేను తర్వాత దాని గురించి వీడియో చేస్తాను. సో ఇప్పుడు ఏంటి అంటే బ్రహ్మ తన యొక్క శక్తి రోజు రోజుకి తగ్గిపోతూ ఉండడంతో తన యొక్క శక్తిని ఇంకా పెంచుకోవాలన్న ఉద్దేశంతో పరమశివుని కోసం అలంపురం జోగులాంబ ఆలయం దగ్గరకు వచ్చి తపస్సు అయితే చేశారట. ఆ చేసిన సమయంలో పరమశివుడు ఆయన తపస్సునకు మెచ్చి ఆయనకి వరాన్ని అయితే ఇచ్చారు. ఏమని, నీకైతే ఆలయాలు నిర్మిస్తారు, కానీ నీ ఆలయాలకి నా పేరుతోనే పూజిస్తారు అని చెప్పి ఆయనకి వరాన్ని అయితే ఇస్తారట. సో అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరినీ మనకు బ్రహ్మతో కలిపి ఈశ్వరుని పిలుస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి స్వామిని బ్రహ్మేశ్వర స్వామిగా పిలుస్తారు. రండి ఇప్పుడు ఆలయాల యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీని దర్శించిన ఫలితం లభిస్తుందని ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని శాంతపురాణంలో చెప్పబడింది. కాశీలో ఉత్తరవాహినిగా గంగానది ఉండగా అలంపురంలో ఉత్తరవాహినిగా తుంగభద్ర నది ప్రవహిస్తున్నది. కాశీలో గంగా యమునుల సంగమం ఉండగా అలంపుర క్షేత్రంలో కృష్ణ తుంగభద్రుల సంగమములు ఉన్నాయి. కాశీలో విశ్వేశ్వరుడు కొలువై ఉండగా ఈ క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వరుడు కొలువై ఉన్నాడు. అష్టాదశ శక్తిపీఠంలోని విశాలాక్షి కాశీలో కొలువై ఉండగా ఈ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు శక్తిపీఠాల్లో ఒకరిగా భక్తులను అనుగ్రహిస్తుంది. కాశీలో వలె ఈ క్షేత్రంలో కూడా 64 స్నానఘట్టాలతో పాటుగా పాప వినాశనము పేరిట 24 ఆలయములు భక్తులకు దర్శనమిస్తాయి. అత్యంత విశేషం ఏమిటంటే అది లాస్ట్లో రాశారు. ఈ క్షేత్రంలో గ్రామ దేవత ఎల్లమ్మను మొదలుకొని జగత్పితరులైన పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతామూర్తులు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు. అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భూమండలంలోని ముక్కోటి తీర్థాలను పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం లభిస్తుందని స్కాంద పురాణంలో శ్రీశైల ఖండంలో ఇలా చెప్పబడింది. దివ్యధామము అలంపుర క్షేత్రం. ఉత్తరవాహిని తుంగభద్ర నది తీరాన్ని వెలిసిన ఈ క్షేత్రంలో నవబ్రహ్మల పేరిట 9 ఆలయములు ఉన్నాయి. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయము శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఒకానొక సమయంలో బ్రహ్మత్వాన్ని కోల్పోయిన బ్రహ్మదేవుడు తిరిగి బ్రహ్మత్వాన్ని పొందేందుకు ఈ నదీ తీరంలో కూర్చుని పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. నాకులాగే తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తారు. ఇలా బ్రహ్మ ప్రేరణ వారి పిలుపు చేత పరమేశ్వరుడు ఉద్భవించారు. కావున ఈ స్వామి బాలబ్రహ్మేశ్వర స్వామి అని పిలువబడుతుంది. విగ్రహం చిన్నదిగా ఉండడం, పైగా ఔషధి సంస్కారం కలిగి ఉండడం చేత ఈ స్వామికి బాలబ్రహ్మేశ్వరుడు అని పేరు వచ్చినది. ఇక్కడ కనిపించే విగ్రహం రాతిలింగం కాదు, గోష్పాదముద్రితమైన రసలింగంగా పిలువబడుతుంది. ఆవుకాలు గిట్ట ఆకృతిలో స్వయంభూగా వెలిసిన ఈ విగ్రహం నుండి పూర్వం అనేక రసాలు ఉద్భవిస్తుండడంతో ఈ ప్రాంతానికి వచ్చిన రససిద్ధులు వారి దగ్గర ఉన్న పరుషవేది సహాయంతో బంగారాన్ని తయారు చేసేవారు. అలా తయారు చేసిన బంగారం చేత ప్రధాన ఆలయం తరహాలో ఈ ప్రాంగణంలో మరో 8 ఆలయములు నిర్మించారు. 7వ శతాబ్దానికి చెందిన ఆలయములు ఇవి వివిధ రాజుల చేత నిర్మించబడ్డాయి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క బ్రహ్మ గురించి వివరాలు అయితే తెలుసుకుందాం. ప్రధాన బ్రహ్మేశ్వర స్వామి బాల బ్రహ్మేశ్వర స్వామిగా అయితే పిలువబడుతూ ఉంటారు. ఈ శివలింగం అన్ని శివలింగాలలా కాకుండా ఆవు గిట్ట యొక్క ఆకారంలో అయితే ఇక్కడ ఉన్న శివలింగం ఉంటుంది. ఈ శివలింగం యొక్క విశిష్టత ఏమిటి అంటే స్వామివారికి అభిషేకానికి జలాన్ని బయట నుంచి తీసుకువస్తారు, కానీ అక్కడ అభిషేకించిన జలం ఒక్క చుక్క కూడా బయట అయితే మనకు కనిపించదు. సో అందువల్ల ఈ ఆలయానికి అంత ప్రత్యేకత అయితే వచ్చిందనమాట. సోమసూత్రంలో మనకు ఎక్కడా కూడా మనకు స్వామివారి అభిషేక జలం అనేది మనకి ఇక్కడ కనిపించదు. ఈ ఆలయంలో అనేక రకాలైన ఇంకా నటరాజమూర్తి, సప్తమాతృకలు అందరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అది తారక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం గురించి అయితే తెలుసుకుందాం. తారక బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అయితే ఈ లింగానికి, ఈ జంబుకేశ్వర లింగానికి పక్క వైపున ఒక సందు ఉంటుందండి. ఆ సందులో అయితే ఆలయాన్ని నిర్మించారనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఆలయం పాడుపడిపోవడం చేత అక్కడ ఉన్నటువంటి తారక బ్రహ్మేశ్వర స్వామి లింగాన్ని ఆ ప్రదేశంలో అయితే ప్రతిష్ఠ చేయడం జరిగిందనమాట. సో మనము జంబుకేశ్వర లింగానికి వెనుక వైపున దారి ఉంటుంది. ఆ దారిలో వెళ్తే మనకు తారక బ్రహ్మ ఆలయాన్ని అయితే మనము చూడవచ్చు.
లింగోద్భవమూర్తి. మేము కర్నూలు వెళ్ళలేదు కదా. కాళేశ్వరుడు, అదే కదా, భుజంగేశ్వరుడు, కర్నూలు తగలలేదా నాకు. సూక్ష్మేశ్వరుడు, అడవిలోంచి అదో దక్షిణామూర్తి, వారాహి మాత. వారాహి. వారాహి. ఆంజనేయ స్వామి ఒక ఆయన ఉన్నాడు. శనీశ్వరుడు శనీశ్వరుడు అన్నారు. శనీశ్వరుని ఆలయంతో పాటు అనేక ఉప ఆలయాలు కూడా అయితే ఉన్నాయండి. ఇక్కడ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ముచ్చటిగా అయితే ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా మనం ఈ దేవాలయంలో చూడొచ్చు. ఓకేనా, రండి మిగతా దేవాలయం. ఇలా ఈ ఆలయం అయితే మనకు శిథిలావస్థకి చేరుకుందండి. సో అక్కడ ఉన్నటువంటి ఆ స్తంభాలన్నిటినీ పైకప్పులో ఉన్నటువంటి రాతినన్నిటినీ కూడా మన యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ చుట్టుపక్కల నుంచి విగ్రహాలన్నిటినీ కూడా సేకరించి ఇక్కడికి తీసుకుని వచ్చి స్వామివారిని అయితే ఆలయాన్ని పునర్నిర్మాణ పనులు అయితే చేపట్టారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని మాత్రం వీక్షించడం మర్చిపోకండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ పురాతన కాలం నాటి అన్ని దేవతా విగ్రహాలన్నీ కూడా మనము ఈ ఆలయంలో అయితే వీక్షించడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో తప్పకుండా ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే మిస్ చేయకుండా చూడండి. అంతే, ఈ వీరత్వం అంతా నదిలో ఉంది. దాన్ని ఒక్కదంటే తలకాయ నొప్పి. నందీశ్వర నమస్తుభ్యం. భక్త మార్కండేయుల్లా ఉన్నావు. ఆయన ఆలింగనం చేసుకుని విడిచిపెట్టకుండా. నంబర్ లేదు అన్నా. మనోభావం హట్ అవుతుంది. ఇల్లు ఆయన దగ్గరికి. ఓం నమః శివాయ. ఈ కుమార బ్రహ్మ దేవాలయానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆలయం యొక్క వాకిలి పైన అయితే మనకు 6 తలలతో కూడిన కుమారస్వామి రూపాన్ని అయితే ఇక్కడ చిత్రీకరించారు. సో ఇక్కడ ఈ చెక్కినటువంటి వారు కుమారస్వామి యొక్క భక్తుడు ఏమో మనకు తెలియదు, కానీ అంత అద్భుతంగా అయితే ఆ కళా నైపుణ్యాలు అయితే అక్కడ మనము చూడవచ్చు. ఖచ్చితంగా మీరు వీక్షించాల్సిన ఆలయాలలో ఇది కూడా ఒక ముఖ్యమైన ఆలయం అన్నమాట. సో చూశారు కదా, ఇలా ప్రతి ఒక్క ఆలయంలో కూడా మా వారు తన్మయత్వంలో తనని తాను మరిచిపోయి స్వామివారిని ఆలింగనం చేసుకొని నిజంగానే స్వామివారు మార్కండేయుడు స్వామివారిని ఎలా అయితే ఆలింగనం చేసుకొని తృప్తి పడ్డారో అలా ఆలింగనం చేసుకొని ఈయన కూడా చాలా సంతోషంగా అయితే ఈ నవబ్రహ్మ ఆలయాలు వీక్షించినంతసేపు కూడా ఆయన చాలా హ్యాపీగా అయితే మానసిక ఉల్లాసంతో అయితే ఉత్సాహంతో అయితే ఆయన ఉరకలేయడం జరిగిందనమాట. ఈ నవబ్రహ్మ ఆలయాలు అలంపురం జోగులాంబ అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు సో మీరు కూడా తప్పకుండా అమ్మవారినితో పాటుగా ఈ నవబ్రహ్మ ఆలయాలు మొత్తాన్ని కూడా వీక్షించడం మాత్రం మరచిపోకండి. సో ఇక్కడ మీరు నవబ్రహ్మ ఆలయాలు వీక్షించడం వల్ల ఆ బ్రహ్మదేవుని యొక్క కరుణా కటాక్షాలు మన మీద మెండుగా ఉండి మన జీవితాన్ని ఎల్లవేళలా ఆనందంగా ఉండేలాగా చేస్తాడు. ఈ విశ్వబ్రహ్మ ఆలయంలో ఉన్నటువంటి కళా నైపుణ్యం అంతా కూడా మనకు మన దేవతల యొక్క రూపికల్పైనటువంటి మన విశ్వబ్రహ్మ యొక్క చెక్కిన రూపాలలో అయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఈ ఆలయం. కాబట్టి ఈ ఆలయానికి విశ్వబ్రహ్మ ఆలయం అని పేరైతే పెట్టడం జరిగిందనమాట. సో అలాంటి అద్భుతమైన నవబ్రహ్మ ఆలయాల్ని మీకు చూపించినందుకు నా చాలా ధన్యంగా భావిస్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. సో మీరు చివరి వరకు చూసి స్వామివారి కృపకి పాత్రలయ్యి ధరించవలసిందిగా కోరుకుంటున్నాను. నాన్నలో ఈయన ఏ రూపమో
ఏ రాతిని ఆ రాతిని అలానే ఉంచి ఆలయాలను అయితే నిర్మించారు. హస్తకళా నైపుణ్యాన్ని అయితే మీరు ఒకసారి చూస్తే మీకు చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి. ఇది వేరు. అక్కడి నుంచి ఫోటో తీసాను, అదే వీడియోలో చూపించాను. వీడియోలో చూపించినాలే అలా వెళ్ళినా అలాగే ఉంటుంది కదా. బాబా, కట్టడాలు అయితే మాత్రం అదిరిపోయాయి కన్నా. ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క రాజులు నిర్మించారంట కదా. అలంకరణలో ఉన్నటువంటి అదే నవబ్రహ్మ ఇక్కడ ఆలయాల స్పెషల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఒక లైక్ కొట్టి షేర్ చేస్తే నా వీడియో ఇంకా చాలా మందికి చేరి వాళ్ళు కూడా బ్రహ్మదేవుని యొక్క కృపా కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అలంపుర జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నానంట, కళ్ళకి కట్టినట్టుగా. సో తప్పకుండా ఈ వీడియోని ఎంతలా ఆదరిస్తారో అదేవిధంగా ఆ వీడియోని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.